హలో దోస్తులు అందరికీ క్షణార్థి. ఇలా ముచ్చట ఏంటంటే పుట్టల మల్లన్న దేవస్థానానికి వెళ్ళడం జరిగింది. చూద్దాం రండి ఫ్రెండ్స్. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల్ నిమ్మపల్లి గ్రామంలో ఇక్కడ చాలామంది భక్తులు చాలామంది వస్తారు. ఇక్కడ వచ్చినాక మొక్కుకున్నవారు ఇక్కడ పట్నం ఎల్లమ్మ పట్నం మల్లన్న పట్నం రెండు వేస్తారు. ఇక్కడనే ఉంటారు మా అవ్వలు మాకు పూజారులు ఇక్కడనే ఉంటారు. ఆల్రెడీ పట్నం వేస్తున్నారు. ఎల్లవదల్లి పట్నం ఇటు ఆటో ఎక్కాము మల్లన్న పట్నం రెండు వేస్తున్నారు. రేవడి శక్తి రేణుక ఎల్లమ్మ చూద్దాం రండి ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో. కొంచెం సేపు కథ కూడా ఎక్కినాం. చూడండి ఫ్రెండ్స్, లాస్ట్ దాకా చూడండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాగుందా ఈ వీడియో, బాగాలేదా ఒకసారి కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్. పంటారాలేంది బాసంత వాళ్ళేది మల్లన్న మహిమ దొరికినా నీ మహిమ దొరకది మల్లన్న. ఇవాళకున్న వారి విన్నల్లా ఎంబడే ఉంటున్నావు తచ్చిన వారి విన్నల్లా తలాపు ఉండేది వాళ్ళ పుట్టల మల్లన్న. కన్నుతోటి సట్టి ఏడవరల్లా సౌనం ఏడవరల్లా లోకమంతా చూసేటి అల్ల దేవుడా నీ పొయ్యలు విడదైన పొయ్యలు మల్లన్న. పలకతోటి పట్నాలు చాటుతోటి చంద్రాల గంపతోటి నీ బండారు పడుతుంది మల్లన్న. గుడిచుట్టు దీపాలు కిరణల మొదలు ఒగ్గొల్ల పొయ్యలు పొరగాలు తవ్వుతులు మల్లన్న. బంతి పువ్వు నిస్తాను బండార ఒట్టు పాలయ ఉత్తరము బంజల వేసుగా మల్లన్న. దేవుడా ఎర్రగొర్ర పాలతోటి ఎలకొడ పుయ్యలు నల్లగొర్ర పాలతోటి నడిజాం పూల కొరగొర్ర పాలతోటి కొనతోటి మనాలు మల్లన్న. చిన్నీకో చౌట మల్లన్న రావయ్యా. నీలమ్మగానే కొడుకులు ఇది మాత్రం మళ్ళీ వారి కుమారుడు ఔషవాతుడు మల్లన్న. మరొకటి కొడుకు వనంగా దేవరాజు మల్లన్న. అటువంటి వనంగా దేవరాజు మల్లన్న వనంగా ఏమి చేసింది కనుకనేమి మరి కాచిపట్టు కాచిపేరే పట్నం వనంగా 10 పట్నం వెళ్ళిపోయినాడే.
బలిగల పట్టణం వెళ్ళిపోయాను ఒకడాని బలిగల ఒడిచిన ఒకడాని బలిగల వంగించిండు ఒకడాని బలిగల మొక్కించుకోని దేవుడు మల్లయ్య బలిగల పిల్లలంగా బాగా మేళ తీసుకొచ్చినాడే తీసుకొచ్చి శ్రీశైల కొండ మీద కనుకనేమి గిరేసి ఉంచిన కనుక దేవరాజు మల్లన్న గిరేసి ఉంచి కనుక దేవుడు ఒంటరిగా తీసుకొచ్చుకున్నా ఈ పిల్లని తీసుకొచ్చుకున్నా కానీ ఇది అత్త చేసిన పిల్లగాడు వాళ్ళు లేదు పుల్ల చేసిన పిల్లగాడు కూడుంటో లేదు మరి మామ చేసిన పిల్లగాడు మాట్లాడతావో లేదో ఈ పిల్ల మరి బలి వల్ల పిల్లకు ఉల్లిగడ్డకి ఎన్ని పొర ఉంటాయో బలి వల్ల పిల్లకి గని మాటలు ఉంటాయట ఇది అన్నం పెడతా సున్నం పెడతా ఎత్తుకుంటుందా ఏడుకుంటుందా తర్వాత దిగకపోతే నన్ను అనుకోని మళ్ళీ దేవుడే భగవంతుడు దేవుడు మల్లన్న ఆ దేవుడు మల్లన్న అనగా ఏమి చెప్తా ఉన్నాడు ఈ బలి వల్ల పిల్ల అరభక్తి పురభక్తి చూడన్నా భగవంతుడు దేవుడు మల్లయ్య ఒట్టుకున్నాక మల్లన్న దేవుడికి ఏం పుడుతున్నాయి అలా కొడుకాలు పుట్టాలు హైదరాబాద్ తయారు చేసుకున్నాడు కూరగాయలు కుట్టాలి ఎడవకాలు మండి ఈ ప్రరాసముడు ముక్కుల గండమాల మాలప్పుడు తయారు చేసుకొని భగవంతు దేవుడే భగవంతుడు ఏం చేసిండు మెల్లగా ఇంటికి తయారు చేసుకుంటూ అంత చీము నెత్తులు ఆడగట్టు ఈకారం వేసం కట్టుకొని భగవంతుడు ఎవరి మెత్తకుండా వేసం కట్టుకొని ఈగలు ఊపుతుండు దోమలు చూపుతుండే ఉదాయిలు కొమ్మ పట్టుకొని ఈగలు ఊపుకుంటా దోమలు చూపుకుంటా మెల్లగా ఒక కట్టె పట్టుకున్నాడు ఏడంకాల మంగళుడు కూడా చేత పట్టుకోని మల్లన్న ఏం చెప్తున్నాడు తొలుగుతుండు దేవుడే అప్పుడే మల్లన్న దేవుడు అడ్డం పడ్డట్టే పడుతుంది చదువుకో లేచి లేవడుతున్నాడు మెల్లగా శుభయ జీవనాలక చేసుకోని భగవంతుడైన కానీ మెల్లమైన పురాలికం పట్టుకొని ఊపుకుంటా చూపుకుంటా భగవాన్ మల్లన్న దేవుడు మరి ఎక్కడికి చేరబోతున్నాడు సిరిదెల పండుగ చేరబోతున్నాడు సిరిదెల పండుగ చేరబోయి కనుకనేమి మరి బామనన్ను ఇప్పుడు ఏమంటుందో ఇప్పుడే చూడాలి మీరు అన్నం పెడతారా సున్నం పెడతారా ఈ కరం చేసి అయితే కట్టినా మరి మెల్లగా అయితే మాడకిందికి పోయి భగవంతుడు మల్లన్న ఏమంటుండు కసుంటు దేవుడు కనుకనేమి అవుతుంది ఆకలి చెప్పి భగవంతుడు దగ్గుకుంటా మొగ్గుకుంటా కులాయిల కొమ్మ పట్టుకోని మాడకిందికి ఏడవచ్చింది దగ్గుకుంటా పెట్టుకుంటే ఏడవచ్చింది అనుకుంటే దక్కుండా దక్కకుండా రాగానే మరి వాళ్ళ పిల్ల కాడ చూసింది ఎంత మోసమైపోయా దేవుడు మోసమైపోయా మరి వచ్చినాక కలిగడే మనవనగా ఈ ముసలాకి ఇట్లా అయిపోయాయి నెలలు గడపాయి ఆడలు గడపాయి మరి గిట్ల గుడి కాడ కుట్టాలి ఏడవకాలు మండి ఇప్పుడు రాజపుణ్య ఎట్లా ఉండిపోయి మరి ముసలయ్య కూడా అట నీళ్ళు అన్నట నీళ్ళు పోయి వాడు దూపు అవుతుందట ఆకలి అవుతుందట అని ఏం చేసినా మరి వల్ల పిల్లవనగా ఏమంటా ఉన్నది ముసలయ్య ముసలయ్యో ముసలయ్య
సలాలా ఇది సలాలా పైసలు ఏంటి అలా పిల్లగో మళ్ళీ ఏడు వచ్చానా కోరెల్లి మళ్ళీ ఏడు వచ్చానా పడుకో మళ్ళీ ఏడు వచ్చానా పుట్టలా మళ్ళీ ఏడు వచ్చానా ఎల్ల పువ్వులు తిరిగి మళ్ళీ ఏడు వచ్చే మళ్ళా గుడి వెనక మరాఠీ వనమాట మరాఠీ వన వెనక మధ్య వచ్చే బలమాట వారం వారం కోరరా పుట్టల మళ్ళీ మరి పైసలు అంటే పైసలే వేసింది మరి 20 రూపాయలు పాటికి పడుతుంది కమ్మ దాంట్లో మీరు ఎంత పిల్లలు ఉండాలి మార్పాడ కలిగి